మనుషుల్లోనే మనుషుల్ని దేవుడు దేవుడు ఆయన బతుకుంటే బాగుండు అని అనుకుంటాడు. వాళ్ళలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలామంది కంటే దేవుడు అనిపించుకున్నాడు. చనిపోయినా కానీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేకుండా ఆయన్ని దేవుడిలాగా కొలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది అంటే చాలామంది బాగుపడ్డారు. చాలా కుటుంబాలు రోడ్డును పడకుండా వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడింది. నిజంగా ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల చాలా అంటే చాలా బెస్ట్. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కొనసాగుతూనే వస్తుంది. అయితే గతంలో ఆరోగ్యశ్రీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో కానీ పేరు మార్చినా సరే కానీ కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా లాగా గతంలో ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ భరోసా లాగా పెట్టారు. అయితే మా కుటుంబంలోనే మా నాన్నగారికి బాగలేకపోతే ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాం. ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే పాపం ఆరోగ్యశ్రీ ఏదైతే కొన్ని వాటికి సంబంధించిన సమస్య అయితే దాన్ని ఆరోగ్యశ్రీ కింద వర్తించింది, పెట్టుకున్నాం. దానికి మా కుటుంబంలోనే ఎంతో కొంత లబ్ధి పొందాం. అదే కానీ ఆ డబ్బులే ఆరోగ్యశ్రీ లేకపోతేనే కాస్త కొంత ఇబ్బంది పడేవాళ్ళం, కొంచెం బాధపడేవాళ్ళం. మనం అంటే కొంచెం పెట్టుకునే వాళ్ళం కాదు. కానీ పెట్టుకోలేని కొంచెం కానీ పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఉండేది, ఏదైనా జబ్బు వచ్చిందనుకో ఆ జబ్బు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎన్ని రోజులైతే ట్రీట్మెంట్కి ఉపయోగించుకుంటారో అప్పుడు అన్ని రోజులు నెలకు 5,000 లెక్క చొప్పున ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 అయితే తీసేశారు. ఆరోగ్యశ్రీ ఏదైతే జబ్బుకి ఎంత ఖర్చు అవుతుందో అంతే ఉపయోగించుకోవాలనే విధంగా కూటమి ప్రభుత్వం పెట్టింది. అయితే మొత్తానికైతే నా తరపున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆరోగ్యశ్రీ మంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఎందుకంటే నా కుటుంబానికి కానీ కూటమి ప్రభుత్వం అండగా ఉండి భరోసా కల్పించి మాకు కానీ ఆరోగ్యశ్రీ తరపున అదే ఎన్టీఆర్ భరోసా తరపున 41,000 మా నాన్నగారికి ఆర్థికంగా సాయపడింది. దానికి నేనైతే చాలా కృతజ్ఞతగా కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నా. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో నెలకి ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత 5,000 ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా కానీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేసింది. నా కుటుంబానికి కొంచెం అండగా నిలబడ్డందుకు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్.